వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ విశాఖ వస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉన్నాయని, వైజాగ్ స్టీల్స్ కూడా గనులు ఇచ్చేలా ప్రధాని ప్రకటన చేయాలన్నారు. కేంద్రం ఏపీ పట్ల వివక్షతో వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ గారు జనవరి 8వ తేదీ విశాఖ వచ్చేస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనుల విషయమై స్పష్టం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి విశాఖ వచ్చే సందర్భంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి. క్యాప్టివ్ మైన్స్ ప్రైవేటు జిందాల్ లాంటి సంస్థలకు కానీ, టాటా, జిందాల్, మిట్టల్స్ కానీ, బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా పబ్లిక్ సెక్టార్ కానీ అందరికీ సొంత గనులు ఉన్నాయి. సొంత గనులు ఉన్నటువంటి వారు తమ గనిలో తొవ్వి తీసుకోవడానికి ఇనప ఖనిజానికి టన్నుకు 600 అవుతుంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంటు 8,000 నుంచి 8,500 పెట్టి కొనాల్సి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ 30 సంవత్సరాల పైగా ఉత్పత్తిని సాధిస్తూ దేశంలో నాణ్యతలో అగ్రభాగానుంది.